ఎలా ఉన్నారండి? చంటక్క కవర్లో ఇవాళ ఒక కొత్త వెరైటీ వంట చేయబోతున్నానండి. ఏంటో అంత వెరైటీ ఏంటమ్మా? మిల్లీ మేకర్ దోశ అండి. మీల్ మేకర్ దోశ. వావ్, మీల్ మేకర్ తో దోశ నేను ఇంతవరకు వినలేదు అది. సరే, అయితే ఆ మీల్ మేకర్ దోశకి ఏమేం కావాలి ఏంటి తెలుసుకుందామా? ఓకే దివ్య, మీల్ మేకర్ దోశ కూరగాయలు. మీల్ మేకర్ దోశకండి మిల్లీ మేకర్ కప్ అండి, 1 కప్పు బియ్యం పిండి అండి. ఓకే, ఉప్పు అండి, ఇది అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. ఇంతవరకు అండి. ఇప్పుడైతే ఏం చెయ్యాలి ఏంటి చూద్దామా? మిక్సీ ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకొని తీసుకోవాలండి. మిల్లీ మేకర్స్ వచ్చి పక్కన పెట్టుకోవాలి వాటిని. సరే, చేస్తా మాట్లాడదాం. ఓకేనా? సరే దివ్య, నీళ్ళు మరుగుతున్నాయి చూడు. అవునండి, పెట్టేసాను ముందుగానే. మిల్లీ మేకర్ దీంట్లో వేసేసి పెట్టేద్దామండి. స్టవ్ ఆపేయటమేనా? ఆపేయటమేనండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆపేసినాక ఈ పక్క తీసి పెట్టుకోవడమేనండి. వాటర్ తీసి ఇట్లా కొద్దిగా ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుతండి. వేడికి కొద్దిగా ఉడికినట్టు మెత్తగా అయిపోతాయి. కొద్దిగా పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలండి ఇవి. ఓకే, అయితే ఇట్లా ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. ఈ లోపల వేడి ఆరుద్ది కదా, ఆరినాక పిండి వేసేయటమే. సరే, అయితే దివ్య ఇప్పుడు ఏం చేస్తున్నావు? మిల్లీ మేకర్స్ ఇందాక వేడి వాటర్లో వేసాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేస్తున్నామండి. కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఏం కాదులండి, మనం వరిపిండి కలుపుతాం కదా. ఓకే, మొత్తం పిండక్కర్లా? అంటే కూరకి పిండినట్టు పిండక్కర్లేదు. అవునండి, ఈ దోసకే కాబట్టి కలుపుతాం కదా మనం. ఓకే, దీంట్లో కావాల్సిన ఇందా చూపించా కదండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం. ఓహో, అన్నీ వేసేసుకొని మిక్సీ వేసేయటమే. ఇప్పుడు మిక్సీ వేసుకుందామా? ఓకే, మెత్తగా వేయాలా? మెత్తగా దివ్య, ఇంత మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, అదే గిన్నెలో వేసేస్తాం. అదే గిన్నెలో వేస్తాం. ఇప్పుడు దీనికి వరిపిండి ఏమైనా కొలత ఉంటుందా? కొలత ఏమి ఉండదండి. మిల్లీ మేకర్ టేస్ట్ ఉండాలంటే కొద్దిగా వరిపిండి తక్కువ వేసుకోవాలండి. తినబుద్దిగా అట్లా దాన్ని బట్టి మనం వద్దులనుకుంటే మాత్రం కొద్దిగా వరిపిండి. అదే మీల్ మేకర్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి. ఆ 2 సమానంగా వేసుకుందాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, అంటే మీల్ మేకర్ టేస్ట్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు సమానంగా వేసుకోవాలి. మనకి ఇప్పుడు మీల్ మేకర్ టేస్ట్ ఎక్కువ కావాలి, కొంచెం వేసాము. దీంట్లో సాల్ట్ అని జీలకర్ర కూడా వేసుకున్నాము. సాల్ట్ మీరు తక్కువ వాడుతుంటారు. అవును, చాలా తక్కువ. ఇక ఇప్పుడు దోశ వేసేసుకోవాలి. దోశ వేసుకోవటం, కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. పెనం పెట్టుకున్నామండి, వేడెక్కింది. దీని మీద దోశ వేద్దాం. ఇట్లా మందంగా ఉంటేనే దీనికైతే బాగుంటుందండి. పలసగా కాదు, పలసగా కాదండి. వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఒక్కోసారి అంటే పిండి నానితే బాగుంటది అనమాట. ఓకే, పలసగా వస్తుంది. ఇప్పుడే కాబట్టి మనకి మందంగా అయితేనే బాగుంటదండి. ఓకే, నేను కొంచెం ఆయిల్ వేస్తావా? దీని మీద పైన వేద్దామండి ఆయిల్. సిమ్లో పెట్టి కలుసుకోవాలా? సిమ్లో. ఓకే, ఇప్పుడు తిప్పాలా? తిప్పాలండి. టమాటా వల్ల కలర్ మంచిగా ఉంది కదా, బాగుంది, కలర్ బాగుంది. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకున్నా. కొద్దిగా కాలిన తర్వాత కూడా దీనికి మామూలు చట్నీయే కదా, టమాటా చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. మీల్ మేకర్ దోశ ఫస్ట్ టైం తింటున్నా.
అబ్బో భలే స్మూత్ భలే ఉందిగా. చట్నీ టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా కదా. అంటే ఇందులో టమాటా ఉన్నా కానీ తిన్నకుండా తినాలనిపిస్తుంది. బాగుంది, చాలా స్మూత్ ఉంది. ముందు నువ్వు అంత మందంగా వేసావు కదా, నేను అనుకున్నా నా బంధులాగా ఉంటుంది నిజంగా అనుకున్నాను. నేనైతే నిజంగా అలాగే అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెబుతున్నా. తను చేసేటప్పుడు బాగుంటుంది అనుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, చెయ్యొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అయితే తను ఏమని చెప్పిందంటే మధ్యలో ఒకవేళ ఏది వరిపిండి లేకపోతే కనుక దోసపిండి కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుందంట. మనకి దోసపిండి లేనప్పుడే కదా ఇన్స్టెంట్ కావాలి అని అంటే, దోసపిండి లేకుండా వరిపిండి ఎవరి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీల్ మేకర్ కూడా తెచ్చుకుంటున్నారు. ఇన్స్టెంట్గా కావాలి అంటే కనుక ఇలా చేసుకోండి. కొంచెం ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే దోసపిండి వేసుకోండి. అంటే దోసపిండి ఉండి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నువ్వు చెప్పింది అదే కదా అసలు ఇందాక. అదే చాలా అంటే చాలా బాగుంది దివ్య, అసలు సూపర్ టేస్ట్ ఉంది. నాకైతే నిజంగా నచ్చింది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.